నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమస్కారం అండి. నమస్కారం కూర్చోండి. జూనియర్ ఎన్టీఆర్ భర్త విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు, ఎటా చెప్తున్నారు మీరు అని అడిగింది. స్వామి మనిషికి చూసి మాట్లాడలేవు, నీది నీకు కనపడదు, నువ్వు జాతకాలు చెప్తావు, మేము వినాలంగా. ఇంటర్వెల్ తో ఇండస్ట్రీ ఇట్ కొడితే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో ఇండస్ట్రీ ఇట్ కొడితే మీకు ప్రాబ్లమా? నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఏంటంటే సింపుల్ గా అసలు సినిమా అవుతున్నట్టే అనిపిస్తలేదు. మెల్లిగా తీసుకెళ్ళిండు, లేపి పడేసిండు. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ సెంటిమెంట్ క్లిక్ ఎగరేసుకోవాలి ప్రతి ఒక్క హీరో అని చెప్పాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దేవరా పార్ట్ 2 మాత్రం హోప్ఫుల్లీ ఇంకా పెద్దదిగా ఉంటుంది అనుకుంటున్నాము. ఇరా కుమ్మేస్తారా సినిమా? సూపర్ డూపర్ అండ్ సెన్సేషనల్ హిట్. కొంచెంసేపు ఉండాలి సినిమా అట్టర్ ఫ్లాప్ ఏమో అనుకుంటే నెక్స్ట్ RRR తనలేదండి సినిమా మన దేవరా. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. నెక్స్ట్ దేవరా 2 కోసం మెంటల్ ఎక్కుతుంది నాకైతే. ఇంక నేను వెయిట్ చేయలేకుండా ఇక్కడ సినిమాలో. అభిమానం వెరు తల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదండి, అసలు సినిమాలో గూస్ పింపుల్స్ తెలుసా మీకు? నాకు తెలీదమ్మా, తెలీదండి. గూస్ పింపుల్స్ తెలుసా మీకు? అవి వస్తాయి మీకు, గూస్ పంప్స్ గూస్ పింపుల్స్ వస్తాయి. ఎట్లుంది పాపా? చెప్పు మా పాప. చూడు ఎంజాయ్ చేసిన మూవీ కదా, బాగుందా? ఎక్సలెంట్ మూవీ. గూస్ పింపుల్స్ వస్తాయి. అందరు రాండి మూవీకి వచ్చి చూడండి, బ్రహ్మాండంగా ఉంది. అడిగిపోయిన టేప్ రికార్డ్ లాగా నువ్వు అంతేనంటారా? మరి ఎందుకు అవన్నీ? ఎందుకంటే ఇచ్చిన ట్విస్ట్ అట్లాంటిది, సినిమా క్లైమాక్స్ అట్లాంటిది. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫెంటాస్టిక్ సార్, కళ్ళ కట్టడి చూపించారు. ఇంకా స్టోరీ చాలా ఉంది, ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.